ముందు మీ పోరాటం అంతా కూడా హర్ష సాయి చేసిన బెట్టింగ్ యాప్స్ మీద. ఇప్పుడు ఏంటంటే దీంట్లోనే కొత్త కోణం వచ్చింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎలా అయితే కొన్ని ఫ్యామిలీస్ నలిగిపోయినాయో, కొన్ని ఫ్యామిలీస్ చిరిగిపోయినాయో, ఎలా అయితే ఆత్మహత్య చేసుకుంటారన్నారో, అమ్మాయిలు అంతకన్నా సెన్సిటివ్ ఇష్యూ బేసిక్ గా. వాళ్ళు ఏంటంటే ఒకసారి ఎట్లా మిగతా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అంటే మాట్లాడడానికి ఉంటుంది, కానీ వీళ్ళు ఏం చేశారని కూడా మాట్లాడడానికి కూడా చెప్పుకోవడానికి కూడా లేకుండా చేశారు కదా. మరి దీని మీద ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తారా, లేదంటే ఓన్లీ బెట్టింగ్ యాప్స్ మీరు నేనైతే నాకు తెలిసి ఆ సెక్షన్స్ ఏంటి, దానికి శిక్ష ఏంటి, ఆ నాలెడ్జ్ లేదు. ఐటీ యాక్ట్ అంటే కొంచెం రిలేటివ్ ఫీల్డ్ కాబట్టి నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. అండ్ ఈ కుర్సాబోలో రిజిస్టర్ అయిన కంపెనీస్ వీళ్ళు మనీ ఎట్లా డైవర్ట్ చేస్తారు, వీళ్ళ హవాలా రూట్ ఏంటి, ఎన్ని కోట్లు సంపాదించుంటారు, ఈ కోట్ల డబ్బు ఏ పేదవాడి రక్తాన్ని వీళ్ళు ఎలా పీలుస్తున్నారు అన్న దాని మీద నాకు ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చింది. అంటే యాక్ట్స్ ఎలా ఉండాలి, నెట్వర్క్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎట్లా ఆపాలి, ఈ డెవాప్స్ సిస్టమ్ లో అసలు యాప్ అన్నది ఒకవేళ డూప్లికేట్ యాప్స్ అంటే మిర్రరింగ్ ఆఫ్ వెబ్సైట్స్ చేసి మళ్ళీ ఇంజెక్ట్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది ఒక పేదవాడికి మధ్యతరగతి వాడికి అందుబాటులో ఉంచకుండా దాన్ని ఎలా దూరం చేయాలి అన్న దాని మీద ఒక సైకిల్, ఒక మెకానిజం నాకు ఐడియా, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అదే మీరు ఉమెన్ ఇష్యూస్ అంటే ఐ మైట్ నాట్ బి ద రైట్ అడ్వకేట్, అంటే నాకు అంత అవగాహన లేదు. కానీ డెఫినెట్ గా ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య జానీ మాస్టర్ గారిది చూసుకున్న, రాజ్ తరుణ్ లావణ్యం చూసుకున్న, మూడు డిఫరెంట్ కేసెస్ నేను కొన్ని ఆడియోస్ లో కొంతమంది విశ్లేషకుల వ్యూస్ చూసి చాలా బాధపడ్డా. ఒక్కొక్కసారి అయితే ఎట్లా అనిపించిందంటే ఈ కాల్ రికార్డులు వీళ్ళు జడ్జులా లాయర్లా, వీళ్ళు ఎలా బయట పెడతారు? వీళ్ళు బయట పెట్టడమే కాక ఆ అమ్మాయిది కూడా తప్పుంది, ఆ అమ్మాయి ప్రోత్సాహం లేకుండానే లైంగిక వేధింపులు అయ్యాయా, ఇలాంటి యూజ్లెస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకు ఇవి చూసినప్పుడు అయితే మటుకు ప్రతి ఇష్యూ డిఫరెంట్ అండి. జానీ మాస్టర్ గారిది డిఫరెంట్, ఇప్పుడు వచ్చిన ఈ ఆర్టిస్ట్ డిఫరెంట్, ఈ హర్ష సాయిది డిఫరెంట్, రాజ్ తరుణ్ లావణ్య అది డిఫరెంట్. అట్లా నాకు కొన్ని డిరాగేటరీ స్టేట్మెంట్స్ పర్టికులర్ గా ఆ విక్టిమ్ మీద ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, కోల్కతాలో చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉందో అదృష్టవంతురాలు, చనిపోయింది కాబట్టి ఆ అమ్మాయి మీద కూడా మళ్ళీ బురద జరిగే ప్రయత్నం జరగలేదు. ఇప్పుడున్న సోకాల్డ్ మేధావులు అక్కడ కూడా జరిగింది కొంతవరకు. ఇప్పుడున్న సోకాల్డ్ మేధావులు ఆ అమ్మాయి వీడిని రెచ్చగొట్టింది ఇలాంటి చిల్లర కామెంట్లు చేయడానికి కూడా ఒక్క నిమిషం ఆలోచించరు. ఈ అమ్మాయి చరిత్ర తెలుసు. ఒక ప్రాస్టిట్యూట్స్ కి కూడా వాళ్ళు ఎవరితోని పడుకోవాలి అనే రైట్ ఉంటది. నో అంటే నో. పింక్ సినిమాలు సత్యమేవ జయతే వకీల్ సాబ్లు చూడలేదో, లేకపోతే వీళ్ళకి అర్థం కాదో, చూసినా అర్థం చేసుకునే మెచ్యూరిటీనో లేదు. అమ్మాయి ఇక్కడికి బట్టలు వేసుకుంటూ ఉంటే అక్కడ చూడాలని కాదు, వాళ్ళకి ఏది కంఫర్టో అది వేసుకుంటారు. ఆయన మన అక్కని మన చెల్లెని మనం అలా చూస్తే ఎవడో మన చెల్లెల్ని మన అక్కని కూడా అలా చూస్తాడు. నువ్వు ఇంకోటిది చూస్తే నీది ఇంకోటిది చూస్తాడు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. ఈ విక్టిమైజేషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రాజ్ సార్, ఎవరో ఒకళ్ళు వస్తారు, కూర్చుంటారు, కూర్చొని ఆ అమ్మాయి ఆడియో రిలీజులు చేస్తారు, ఆ అమ్మాయి తాగి మాట్లాడినది చేస్తారు. అంటే తాగి ఉన్న అమ్మాయి మీద ఎవరు రేప్ చేయకూడదా, అలాంటి రూల్ ఏమన్నా ఉందా? ఒకవేళ అలా చేస్తే ఆమె వెళ్ళి కేసు పెట్టకూడదా? కేసు పెడితే అది అబ్బాయిని హీటింగ్లు కావాలంటే వీళ్ళకి పడుకుంది అనేటోడు లేక హీటింగ్లు కావాలంటే వీళ్ళకి. భారత ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడే మనం అదే ఫార్ములాలో ఉండాలి. అంతేగాని వచ్చేసి పోనీ ఆ చెప్పేదేదో ఒక హైకోర్టు జడ్జ్ అలాంటి కామెంట్స్ పెట్టి జడ్జ్మెంట్ ఇచ్చారనుకోండి, పోనీ ఆ కేసులో అదని అనుకోవచ్చు. చిన్నపిల్లకైనా అలానే అంటున్నారు, సెలబ్రిటీకి అయినా అలానే అంటున్నారు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే రేపు కాగానే ఇమీడియట్ గా వచ్చేసి ప్యాంట్ వేసేసుకొని వచ్చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా? అంటే అసలు అది ఎంత చిరాగ్గా ఉందంటే అది వినటానికి కూడా. రేప్ అవ్వంగానే నువ్వు అప్పుడైతే ఇప్పుడు ఎందుకు వచ్చావు, 6 నెలల ముందే రేప్ అయింది కదా అంటే పెళ్లి చేసుకుంటా అని ఆశ పెట్టాడేమో. దెర్ కుడ్ బి ఎనీథింగ్. లేకపోతే నువ్వు వెళ్తే చంపేస్తా అన్నాడేమో.
ఏదన్నాడో మనకెట్లా ఐడియా ఉంటది. అందుకే సారీ ఇది నా వ్యూస్ అంతే. మళ్ళీ విత్ డ్యూ రెస్పెక్ట్ నాకు రేప్స్ మీద కానీ ఉమెన్ పడుతున్న బాధల మీద కానీ కంప్లీట్ అవగాహన లేదు. నా సబ్జెక్ట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై బెట్టింగ్ యాప్ సబ్జెక్ట్. దాని మీద నాకు కంప్లీట్ మెకానిజం మీద కొంచెం ఐడియా ఉంది. అయితే అప్పుడు మీరు చెప్పిన ఏంటంటే మీరు పోరాటం స్టార్ట్ చేయకముందు ఉధృతంగా ఉంది కదా, తర్వాత మీ పోరాటానికి ఫలితంగా తగ్గిందా అది? ఇప్పుడు చాలా మటుకు తగ్గింది సార్. అంటే నా పోరాటము అని అనుకోవడం చాలా అంటే ఒకళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ సొసైటీ వచ్చి ఒక దాని మీద మాట్లాడితే పోరాటం. నేను అదృష్టవంతుని కాబట్టి తారక్ లాంటి సీనియర్ జర్నలిస్టులు, సుమన్ గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు, శివ లాంటి సీనియర్ జర్నలిస్టులు, టీవీ5 లో వీళ్ళందరూ మీరందరూ కూడా నాకు ఎంతో కొంత సహకారం ఇచ్చారు. అసలు యాక్చువల్ గా మీకు కొన్ని చూపించాలంటే ఐఎమ్ సర్ప్రైజ్. కన్నడ మీడియాలో కూడా కన్నడ టీవీలో, తమిళ టీవీలలో అక్కడ కూడా మెచ్చుకుంటూ వీడియోలు చేశారు. వీడి భాగవతం అంతా బయట పెట్టారు. అది నాకు చాలా నచ్చింది. అది సో ఇది